1000 సంవత్సరాల నాటి నీటి వనరు. గుజరాత్ మట్టిలో దాగి ఉన్న పురాతన నిధి. భారతీయ కళానైపుణ్యానికి అందమైన ఉదాహరణ. ఏ హైరాణి రకం చిత్రాలు మధ్యయుగంలో పశ్చిమ భారతదేశంలో ఆధిపత్య శైలిగా ఉన్న మారు గుర్జార్ శైలితో ముడిపడి ఉన్నాయి. ఒక శిల్పంగా చూస్తే క్రీ. 50 ప్రాంతంలో ఇది ఆసక్తికరమైన విషయం కావచ్చు. ఈ బావోలి ఆకారం తలకిందుల ఆలయంలా కనిపిస్తుంది. అదే భవనాన్ని తలకిందులు చేస్తే బావోలి ఆకారం ఇలా ఉంటుంది. కాబట్టి ఇది పైభాగంలో వెడల్పుగాను దిగువన ఇరుకుగాను ఉంటుంది. మెట్లతో అనుసంధానించబడిన ఈ బావోలిలో 7 స్థాయిలు ఉన్నాయి. మీకు తెలుసు, 4వ అంతస్తు అత్యంత లోతైనది. బావి నుండి నింపడానికి మీకు ఈ అంతస్తులన్నీ ఉన్నాయి. స్మారక చిహ్నాలు చాలా వరకు రాజులు తమ రాణుల జ్ఞాపకార్థం నిర్మించారు. కానీ ఈ బావోలిని 11వ శతాబ్దంలో రాణి ఉదయమాది తన భర్త రాజు భీమ్దేవ్ జ్ఞాపకార్థం నిర్మించింది. దీని ఉద్దేశ్యం నీటిని సేకరించి సోలంకి రాజ్యంలోని ప్రజలకు సరఫరా చేయడం. పటాన్ కి బావోలి అనే నీటికి చేరుకునేలా చర్యలు చేపట్టి మా జీవనానికి ఉపయోగపడే మెట్ల వద్దకు వెళ్లి నీటిని సేకరించేవాళ్లం. అందువలన మెట్ల బావి భారతదేశంలో నీటి నిర్వహణకు ఒక ఆదర్శవంతమైన నమూనా. 500కి పైగా విగ్రహాలు ఉన్నాయి. వీటిలో విష్ణువు యొక్క వివిధ అవతారాలు కనిపిస్తాయి. నేను ఏ విగ్రహాన్ని పెట్టాలి అనేది ప్రకృతికి మాత్రమే కాదు, నీటికి సంబంధించిన విషయాలకు కూడా సంబంధించినది అని ఆ యుగపు క్యూరేటర్ ఆలోచించి ఉండాలి. ఇక్కడ మీరు ఇంద్రుడు, వరుణుడు, విష్ణువు మరియు నారాయణుడు వంటి నీటికి సంబంధించిన దేవతలు మరియు దేవతలను చూస్తారు, అనగా అనంతుడు లేదా శేషనాగ్. బావోలి అందం పటోలా చీరల్లో కూడా కనిపిస్తుంది. పటాన్లో పటోలా నమూనాల పని శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఈ నమూనాల తయారీని బావోలి చుట్టుపక్కల నివసించే కుటుంబాలు ప్రారంభించాయని, వారు తరతరాలుగా తమ కళ ద్వారా ఈ వారసత్వాన్ని సజీవంగా ఉంచారని చెబుతారు. రాణి చేతిలో పటోలా డిజైన్ ఉంది. ఇది ప్రజలకు చూపించడానికి పటోలా నుండి తీసుకోబడింది. తద్వారా పటోలా యొక్క డిజైన్ ఈ విధంగా ఉందని ప్రజలు చూడవచ్చు. రెండో క్లాత్లో ముందుగా నేత, ఆ తర్వాత డిజైన్ ప్రింట్ చేస్తారు. ఇక్కడ చీరలో పట్లానా డిజైన్ను ఇప్పటికే దాని దారంపై తయారు చేస్తారు. ప్రపంచంలో ఒక్క ఇండియాలోనే పటార్నా చేసిన ప్రత్యేకత ఇది. మన పూర్వీకులు నీటి సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడమే కాకుండా కొత్త పద్ధతులు కూడా ప్రేరణగా మారాయని బావోలి లేదా స్టెప్వెల్స్ నిదర్శనం.